వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాల శ్రీదేవి 777. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే నిమ్మకాయ పచ్చడి ఫ్రెండ్స్. అంటే నిమ్మకాయ దబ్బలు లేకుండా ఓన్లీ పులుసుతోనే నిమ్మకాయ పచ్చడి పడుతున్నాం. ఇందులో ఫస్ట్ నిమ్మకాయలు బాగా కడిగి ఆరబెట్టాను ఫ్రెండ్స్. తర్వాత నిమ్మకాయలు ఇలా సీడ్స్ తీసేసుకొని పిండుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒక 10 నిమ్మకాయలు తెచ్చాను ఫ్రెండ్స్ పచ్చడి పట్టడానికి. ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్నీ జెన్యున్గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఉన్నాయి లేనట్టుగా, లేనవి ఉన్నట్టుగా ఉండవు ఫ్రెండ్స్ నా వీడియోలు. నేను జెన్యున్గా మాట్లాడతాను, జెన్యున్గానే చేస్తాను వీడియోలు. నా వీడియోల్లోంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు అనుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నా వీడియోలలో మీకు చూడడం ఇష్టం లేదనేది నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూసేవాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఇష్టం లేని చూడకండి ఫ్రెండ్స్. అంతేకాని సబ్స్క్రైబ్ చేసి తర్వాత అన్సబ్స్క్రైబులు మాత్రం చేయకండి. మీకు ఇష్టం లేకపోతే ఫస్టే సబ్స్క్రైబ్ చేయకండి. చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తే బాధపడతారు కదా ఫ్రెండ్స్. ఏదో మీ సపోర్ట్ ఉంటుందని వీడియోలు చేస్తారు ఎవరైనా కూడా. నాకు ఎక్కువగా మాట్లాడడం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. అందుకే నా వీడియోలు ఇలా ఉంటాయి. కొందరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు వీడియోలలో, మాట్లాడుతూనే ఉంటారు, లోడ 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 మాట్లాడుతూనే ఉంటారు. రాజకీయ నాయకులు కదా, మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు వీడియోలలో. అలా నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. అందుకే నేను నా పని ఎంతో నేను అంతే మాత్రమే చేస్తాను. అంతకు మించి నేను నా వీడియోల్లో ఉండదు. గడగడ మాట్లాడుతూ ఉండడం నాకు ఇష్టం. ఈ నిమ్మకాయలో సీడ్స్ అన్నీ తీస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్మాలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. అలాగే బిర్యానీ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, బిర్యానీలోకి మీరు ఏది వేసుకోకుండా ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకొని తినండి. దాని టేస్టే వేరబ్బా. తింటుంటే
4 ముద్దలు తినేవాళ్ళు కూడా 10 ముద్దలు తింటారు ఫ్రెండ్స్. బిర్యానీతో తింటే ఏ బిర్యానీతోనా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా మనము సీడ్స్ మొత్తం తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకోండి ఫ్రెండ్స్. ఈ సీడ్స్ మనము మళ్ళీ మట్టిలో వేసామంటే మొలకలు వస్తాయి ఫ్రెండ్స్. అలా నేను 2 చెట్లను పెంచాను. నేను ఇక్కడికి హైదరాబాద్ షిఫ్టింగ్ అవ్వడంతో 2 చెట్లను నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టుకోవడానికి ఎక్కువ ప్లేస్ లేదని చెప్పేసి. ఇంకోటి ఫ్రెండ్స్ చిట్కా, సీతాఫలం చెట్లకి మీరు అంటే నేనైతే నేలలో పెంచాను కాబట్టి నేను ఏమి ఎరువు ఇవ్వకుండానే వాటికి సీతాఫలాలు వచ్చాయి. అదే కడపలో మా ఓన్ హౌస్ ఉంది కదా ఫ్రెండ్స్, సీతాఫలం చెట్టు ఒకసారి 2-3 సార్లు చూపించాను చెట్టుకు కాయలు ఉన్నప్పుడు. ఆ చెట్టుకు నేను ఏమి ఎరువు ఇచ్చేదాన్ని కాదు ఫ్రెండ్స్. ఓన్లీ మటన్ కడిగిన వాటరు, బియ్యం కడిగిన వాటరు, చికెన్ కడిగిన వాటరు, మరియు ఫిష్ కడిగిన వాటరు, అంటే పచ్చి ఫిష్ కడిగిన వాటరు ఇచ్చేదాన్ని ఫ్రెండ్స్. అయితే ఆ చెట్టుకు కాయలు చాలా చాలా స్వీట్గా ఉండేవి ఫ్రెండ్స్. అవి తప్ప నేను ఏమి ఇచ్చేదాన్ని కాదు. చెట్టుకే మాగుతుండేవి ఫ్రెండ్స్ కాయలు. పూత కూడా బాగా నిలబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు తొట్లల్లో వేసిన చెట్లు కూడా ఇచ్చి చూడండి, ఖచ్చితంగా పూత అనేది నిలబడుతుంది సీతాఫలానికి. కానీ అలాగే సపోటాకు, నిమ్మ చెట్టుకు, అంజీర్ మొక్కకి, అలాగే మల్బరీ చెట్టుకు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వాటర్ నేను చెప్పిన వాటర్ చాలా బాగా కాపు వస్తుంది, చాలా స్వీట్గా ఉంటాయి పండ్లు కూడా. సపోటా చెట్టు కూడా బాగా ఫ్రూట్స్ స్వీట్గా పండుతాయి ఫ్రెండ్స్. అయితే నేను చెట్టు మీద ఎప్పుడు మాగబెట్టలేదు ఫ్రెండ్స్. సపోటా మాత్రం నేను కాయలు తీసి మాగబెట్టి తినేదాన్ని. అయినా కూడా చాలా స్వీట్గా ఉండేది ఫ్రెండ్స్. ఈ మటన్ కడిగిన వాటర్తో, అలాగే బియ్యం కడిగిన వాటరు, చికెన్ కడిగిన వాటర్ ఇవ్వడం వల్ల చాలా స్వీట్ వచ్చేది పండ్లు. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను 10 కాయలు తెచ్చాను ఫ్రెండ్, 10 కాయలతో పెడుతున్నాను. ఇది మాత్రం మీకు చాలా సులభంగా ఉంటుంది. అలాగే పిల్లలకు పొద్దున్నే మీరు క్యారీలు కడతారు కదా ఫ్రెండ్, ఆ క్యారీలో కూడా పనికొస్తుంది పిల్లలకు, ఉప్మాలోకి, అలాగే రైస్లోకి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ పచ్చడి. ఓన్లీ రసంతో పెట్టే పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.
రసం పిండడమే పెద్ద టాస్క్ ఫ్రెండ్స్. ఒక డజన్ కాయలుగా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఒక 5 కాయలతో కూడా మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు ఎక్కువ వద్దు, కొంచెం కొంచెంగా పెట్టుకోవచ్చు అనుకుంటే మీరు కొంచెం కొంచెమైనా 5 కాయలతో కూడా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు మీకు దొండకాయ ఊరగాయ చూపించాను పచ్చడి. ఇప్పటికి కూడా ఉంది ఫ్రెండ్స్, పాడవలేదు. కాకపోతే నూనె కొంచెం తక్కువగా ఉండింది కాబట్టి కొంచెం ఎండిపోయింది. అయినా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్, బాగుంది. మొన్న కూడా పచ్చడి పెట్టాను కదా, వంకాయ పచ్చడి, అది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను. నిమ్మకాయలు పిండడం అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతుల పొడి ఫ్రెండ్స్, వేయించి పొడి కొట్టుకున్నా ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్, 2 స్పూన్లు, 2.5 వేసాను ఫ్రెండ్స్. పెద్ద స్పూను 2 స్పూన్, 2.5 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. మళ్ళీ మనము చూసి వేసుకుంటాం ఫ్రెండ్స్, మళ్ళీ ఉప్పు కాసం అయితే తినలేం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 20 ఒట్టిమిరపకాయలు ఫ్రెండ్స్ వేసింది. ఒట్టిమిరపకాయలు నేను పొడి కొట్టి వేసాను ఫ్రెండ్స్. ఒక వెల్లుల్లి గడ్డ వేసుకున్నామంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో ఒక వెల్లుల్లి గడ్డ, అలాగే తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు నేను రేపు పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజే ఎందుకులే అనేసి ఈరోజు పెట్టడం లేదు. తాలింపు రేపు పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చూస్తాం ఫ్రెండ్స్, ఉప్పు కారం సరిపోయిందో లేదో.
ఉప్పు కారం మొత్తం సరిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు అయితే కరగలేదు, కరుగుతూ ఉంది. అందుకే ఈ ఉప్పు కరిగిన తర్వాత వెల్లుల్లి గడ్డలు ఒలుచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, తొక్క తీసి. అందుకే ఇప్పుడు మీకు వెల్లుల్లి వేయడం చూపించలేదు. ఈ పచ్చడి చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి ఫ్రెండ్స్. ఇది తొక్కలు వేయకుండా చేసే పచ్చడి కాబట్టి మనం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. తొక్కలు అయితే ఇంకా 3 రోజులు ఉప్పులో నానాలి, ఊరాలి, తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. దీనికైతే అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. నిమ్మకాయ దెబ్బలు వేయలేదు కాబట్టి మనకు పని ఈజీ అవుతుంది. శ్రమ లేని పని ఫ్రెండ్స్ ఇది. సరిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్, బెండిత్తనాలు పెట్టాను, మొలకలు వస్తూనే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ